హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి పై నెట్వర్క్లో కేవైసీ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్తానండి. నేను ఇదే ఫాలో అయ్యాను. నాకు 1 మంత్లో నాది కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, మైగ్రేట్ టు మెయిన్నెట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి 9th స్టెప్ కంప్లీట్ అయిపోయింది. చాలామందికి 9th స్టెప్ అనేది కంప్లీట్ అవ్వదు. తర్వాత వచ్చేసి ఈ కేవైసీ సబ్మిషన్స్ అనేవి ఇక్కడ చాలామంది స్టక్ అయిపోతున్నారండి. సో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఏమేమి చేయాలో. ఫస్ట్ ఈ 9 స్టెప్స్ 8 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ప్రొఫైల్కి వెళ్ళండి. మీ ప్రొఫైల్లో మొత్తం అన్నీ మీరు ఇవన్నీ కూడా గ్రీన్ టిక్ మార్క్ ఉండాలండి. ఇవన్నీ గ్రీన్ టిక్ మార్క్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఈ పాస్వర్డ్ అనేది ఉంది కదా, పాస్వర్డ్ అనేది ప్రతి 1-2 డేస్కి అప్డేట్ చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీకు అక్కడ అప్డేట్ అవుతుంటుంది బ్యాక్ ఎండ్లో. ఇది ఒక ట్రిక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాది 0.05 per hour ఉందండి. నాకు ఉన్నది చాలా తక్కువ మంది ఉన్నారు, 5 మంది. 5గురే నాకు మైన్ చేస్తున్నారు ప్రజెంట్. సర్కిల్ చాలా రెఫరల్స్ సర్కిల్ చాలా తక్కువ ఉంది. కానీ అయినా కానీ ఎంత పర్ హవర్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నోడ్ బోనస్, యూటిలిటీ బోనస్ అనేది మీకు ఉందండి. సో నోడ్ బోనస్ అనేది నేను నోడ్ అనేది రన్ చేస్తున్నానండి. సో అది రన్ చేయడం వల్ల నాకు హెల్ప్ అయింది కేవైసీ వెరిఫికేషన్ త్వరగా అయిపోవడానికి. నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీ బోనస్ అండి. నేను కేవైసీ వ్యాలిడేటర్గా అప్లై చేసి నేను అప్లికేషన్స్ వ్యాలిడేట్ చేస్తున్నానండి ఇండియా నుంచి. సో అది చేయడం వల్ల నాకు యూటిలిటీ బోనస్ అనేది వస్తుంది. సో ఇది చేయడం వల్ల నాకు కొంచెం అడ్వాంటేజ్ అయ్యి నాకు కేవైసీ వెరిఫికేషన్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ అయిందండి. సో దట్స్ ఇట్ అండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి తెలుగు క్రిప్టో ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.